హాయ్ హలో వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ సృజన్. మనం అయోధ్యలో ఎంతోమంది తెలుగు భక్తులను కలుసుకుంటున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఎక్కడెక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఈ అయోధ్య నగరంలో 200 సంవత్సరాల నాటి చరిత్ర గల 200 సంవత్సరాలు పైగా ఇక్కడ స్థిరపడిపోయి కొన్ని తెలుగు కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇవాళ వాళ్ళు ఏంటంటే మనల్ని ఇక్కడ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. ఇక్కడ వాళ్ళ టెంపుల్స్ కానీ ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళు 200 సంవత్సరాలు పైబడి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర 4-5 తరాలు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము, వాళ్ళకి అయోధ్య నగరం ఇక్కడ రామ మందిర నిర్మాణం తర్వాత వాళ్ళకి ఎలా ఉంది, మందిరం నిర్మాణంకు ముందు ఎలా జరిగింది ఇక్కడ యూపీలో అని చెప్పి ఒకసారి మనం తెలుసుకుందాము. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. అమ్మ మీ పేరు? నా పేరు రమ. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి 250-300 సంవత్సరాలు అవుతుంది. 300 సంవత్సరాలు అవుతుంది. మీరు వరకు మేము విన్న వరకు అది. మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీ సొంత ఊరు ఎక్కడమ్మా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. అందరూ తెలుగు వారేనమ్మా ఇక్కడ? ఇక్కడ తెలుగు వాళ్ళు. ఈ పాప తెలుగుది, ఆ పాప తెలుగుది. అక్కడ నుంచి వచ్చినారు అందరు కూడా. ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు మీరు. మీరు వచ్చి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయోధ్యకి? 40 years. ఎలా అనిపిస్తుంది అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాలు పోరాడి లాస్ట్కి అయితే తీసుకొచ్చి మనకి ఆయన జన్మభూమిలోనే రామ మందిర నిర్మాణం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం, బాగా సంతోషంగా ఉంది మా అందరికీ కూడాను. అయోధ్యలో మేము ఉన్నాము, ఇక్కడనే మేము వచ్చినప్పుడు. అయోధ్య ఎప్పుడు బాగానే ఉంటుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం రోడ్లు ఒకటే పెద్దగా చేస్తున్నారు, కానీ దేవుడు భక్తి ఎప్పుడు బాగుంటుంది. ఇక్కడ భక్తి కూడా ఎక్కువే ఉంటుంది, గురు భక్తి కూడా ఎక్కువ ఉంటుంది, మామూలుగా దేవుడి మీద భక్తి కూడా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దేవుడు గుడి అంటూ ఒకటి ఏర్పడింది ఇప్పుడు దేవుడిని చూసేదానికి. మన సౌత్లో లాగానే ఇక్కడ కూడా గుళ్ళు చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా చాలా సంతోషంగా బాగుంది. ఇప్పుడు ఇంకా మీరు ఇక్కడ ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళ కిందకే కదమ్మా మీరు? అంటే చాలామంది అంటున్నారు ఏంటంటే అయోధ్య ఓన్లీ గుడి ఒకటి కట్టారు, రోడ్ల వరకు వేసి వదిలేశారు, ఇంకా డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు. మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు డైలీ వెళ్తూ ఉంటారు కదా, మీకు దాని మీద మీకు ఏమనిపిస్తుంది? డెవలప్మెంట్ అంటే ఎంత చేసినా తక్కువే ఉంటుంది, ఏ సిటీకి అయినా. కానీ అయిన వరకు పర్వాలేదు. ఇప్పటివరకు ఎంత ఉందో అయోధ్యకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేసినారో అంతవరకు సంతోషం, బాగుంటుంది, బాగానే ఉంది. 2019 స్టే రాకముందు వరకు అయోధ్య అసలు ఎలా ఉండేది? బాగానే ఉండేది. ఎప్పుడు రష్గానే ఉంటుంది ఇక్కడ. యాత్రికులు ఎప్పుడు వస్తూనే ఉంటారు, ఎప్పుడు దేనికి కొదవలేదు, దేనికి కూడా లేదు. నాకు తెలిసినంతలో ఉన్నాయా, నా స్వభావంగా చెప్పాలి అంటే అయోధ్య ఎప్పుడు బాగానే ఉండేది. కళకళలాడుతూ యాత్రికులతోటి మంచిగా అయోధ్యలో భక్తి కూడా ఉండేది. ముందు చాలా గొడవలు జరిగేవి అని చెప్పి విన్నాము. మీరు వచ్చి సుమారు 300 సంవత్సరాలు పైగానే ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు కదా, మీకు కొన్ని మీరు చూసి ఉంటారు కదా, తెలుగువారు అది కాక వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. కొందరు మనల్ని తక్కువ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు మనల్ని కొంచెం ఇన్స్పైరింగ్గా కూడా ఉంటారు. అలా మీరేమన్నా చూసారా? ఇక్కడ మనం అంటే చాలా గౌరవంగా ఉంటుంది ఇక్కడ వాళ్ళకి. ఆ గౌరవాన్ని బట్టి అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోగలిగినారు. ఆ గౌరవం ఇక్కడ వాళ్ళు ఇవ్వకుండా ఉండుంటే వీళ్ళు ఇంతగా ఇక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు కాదు. చాలా గౌరవం ఇచ్చినారు కాబట్టి ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన సౌత్ వాళ్ళకి బాగా ఉన్నారు అన్నమాట. అయోధ్య నగరం గురించి రామ మందిర చరిత్ర అంటే రాముడి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు మనకి. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది సుమారుగా అయోధ్య మొత్తం చూసుకుంటే ఒక 300 నుంచి 400 గుళ్ళు పైనే ఉన్నాయి. ఏ సందులోకి వెళ్ళినా, ఏ రోడ్డు దగ్గరికి వెళ్ళినా ప్రతి ఇంటికి ఒక గుడి ఉంటుంది. దానికి ఏదైనా విశిష్టత ఉందా అమ్మా ఇక్కడ? విశిష్టత అంటే రాముల వారి స్థలం, పుట్టినటువంటి స్థలము. అందరి ఇంటికి ఒక రాముడు ఉండాలనే పద్ధతిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని దేవుడి గుడి కూడా కట్టుకొని పూజలు చేసుకుంటూ ఉన్నారన్నమాట. అయోధ్య వచ్చిన భక్తులు చాలామంది అయోధ్యకి వస్తున్నారు. చాలామందికి అయోధ్య రాముడు మాత్రమే తెలుసు. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ గుడి విశిష్టతలు కానీ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు. ఇప్పుడు మనము తిరుపతి వెళ్ళామనుకోండి, తిరుపతి వెళ్ళి కింద మళ్ళీ అలివేలు మంగాపురం అలా చూడడానికి, ప్లస్ ఇక్కడ మనకు అదేవిధంగా అయోధ్యలో రాముల వారి దర్శనం తర్వాత ఈ గుళ్ళు అన్నిటికీ వెళ్ళాలి అని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇక్కడ సూర్యకుండ అని ఒకటి ఉంది. ఈ రాముల వారి ఆయన ఆరాధ్య దేవత కదా సూర్యుడు. అక్కడ ఆయనది ఒక కుండు ఉంది, అది చూడవలసిందే. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా కుండులు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఉన్నాయి. కొన్ని విద్యాకుండని ఉంది, రాముల వారు అక్కడ చదువుకున్నారట, కూర్చొని అక్కడ చదువుకున్నారట. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరే, దూరం ఏం లేదు. మణిపర్వతం అనేది ఇంకొకటి ఉంది. ఆ మణిపర్వతం ఏంటంటే అప్పుడు ఆ కాలంలో మణి అనేది ఒకటి అక్కడ పెట్టేవాళ్ళట. అది అయోధ్య అంతటికి రోషిని ఇచ్చేట,
బాగా వెలుతురుగా ఉండేది, కాంతిని ఇచ్చేది బాగా. ఆ మణిపర్వతం మీద మణి అనేది ఉంది. ఆ స్థలం ఒకటి ఉంది. అంటే అవన్నీ ఏమి లేవు, కానీ స్థలాలు ఒకటే మిగిలిపోయినాయి అనమాట, పేర్లు వాటికి. ఆ మణిపర్వతం ఒకటి ఉంది, కనక భవనం అనేది ఒకటి ఉంది. కనక భవనం సీతామాతకి కైకేయి మాత ఇచ్చింది, ఆమెకి ఇచ్చినటువంటి బహుమతి అనమాట అది. ఆమెది అదొకటి ఉంది. హనుమాన్ గడి తెలిసే ఉంది అందరికీను. ఆంజనేయ స్వామిది, ఆయనతో రాజ్యాన్ని ఆయనకి ఇక్కడే అప్పచెప్పినాడు ఆయన. ఇంకా చిన్న ఉన్నాయి కొన్ని మందిరాలు, గుళ్ళు చాలా ఉన్నాయి, చెప్పుకోదగ్గరమే ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ వాళ్ళ గుడి కూడా ఉంది. మన 108 దివ్య క్షేత్రాల్లో, వైష్ణవ క్షేత్రాల్లో 108 క్షేత్రం ఉంది అక్కడ, మన ఎద్దులో ఉంది. శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అనమాట అది కూడా, అమ్మాజీ మందిరం అని చెప్పేసి ఇక్కడ ఉంది. అది కూడా చాలా మంది చెప్తున్నారు మనకి ఈ అయోధ్య నగరం గురించి. ఇప్పుడు మీరు చెప్పారు కదా 108 దాంట్లో ఒక క్షేత్రం ఇక్కడ ఉంది, వైష్ణవ క్షేత్రం అని. అలాగే మనకి ఇక్కడ కొన్ని విశిష్టతల గురించి, అంటే అక్కడ కల్చర్కి ఇక్కడ కల్చర్కి చాలా తేడా ఉంది. మనం అటు తెలుగు రాష్ట్రాల్లో చేసే మన పూజలకి కానీ ఇక్కడికి కానీ. సో ఇక్కడ సరయూ నది తీరం ఉంది కదమ్మా, సరయూ నది తీరం దగ్గర మన రామ్కి పైడి ఉంది కదమ్మా, దానికి ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా, లేదా ఈ సంవత్సరం మాత్రమే మందిరం నిర్మాణం జరిగిందని చెప్పి ఇలా చేస్తున్నారు? అలా ఏమి లేదు. అది దాని నిర్మాణం అయినప్పటి నుంచి దానికి పూజలు అవి హారతులు అవన్నీ బాగానే చేస్తారు ఇక్కడ రాంపేడిలో కూడా. ఇప్పుడు కొంచెం యోగి రాజు వచ్చిన తర్వాత ఇది లక్ష దీపాలని అవన్నీ అట్లాంటి పెట్టించి చేస్తున్నారు, కానీ దాని ప్రాముఖ్యత దానికి ఉండనే ఉంటుంది ఎప్పుడు కూడా. యోగి గారు వచ్చిన తర్వాత మన సనాతన ధర్మం యూపీలో బాగా డెవలప్ అవుతుంది. మన మాలాంటి యువతకి సనాతన ధర్మం గురించి ఇంకా తెలుసుకోవడానికి మీరు చూసేసి ఉన్నారు అంతా. మీరు మీ ఇంత వయసులో ఈరోజు మాకు ఇంత చెప్తున్నారు అయోధ్య గురించి. మేము అంటే మా జనరేషన్ వాళ్ళు సనాతన ధర్మం తెలుసుకోవడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, కొంచెం మీరు అని చెప్పగలరు? అంటే మారడానికంటే మనం కొంచెం మన సైడు సౌత్లో కొంచెం ఇక్కడ ఉన్నంత భక్తి అక్కడ లేదు, నాకు తెలిసినంతలో, నేను చూసినంతలోను. కొంచెం సనాతన ధర్మం అంటే ఏంటని మన పెద్దవాళ్ళ చేత, గురువుల చేత, కొంచెం అట్లాంటి వాళ్ళ చేత విని వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన విధంగా మనం చేస్తూ వస్తే ఈ సనాతన ధర్మం అనేది ఇంకా కొంచెం ముందుకు పోగలుగుతుంది ఈ కాలం యువతకి. మామూలుగా మన రామ మందిర నిర్మాణం ముందు వరకు 2023 వరకు దీపావళి అనేది ఒకసారి చేసుకునే వాళ్ళము. ఈ సంవత్సరం 2024 జనవరి 22వ తారీఖు ప్రథమ దీపావళి, ఫస్ట్ దీపావళి అనేది ఈ సంవత్సరంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంకా మొత్తం 2 సార్లు దీపావళి అనేది చేసుకుంటారు అని. అవును, అది కరెక్టే, చేస్తారు. ఇంకా ఇప్పుడు ఈ జన్మభూమి గురించి బాబ్రీ మస్జిద్ ఎప్పుడైతే పడగొట్టినారో అప్పటి నుంచి బ్లాక్ డే అనేది ఒకటి పెట్టినారు కదా, ఆ బ్లాక్ డే కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ రోజు ఏమి ఉండదు, చుట్టి చేస్తున్నారు అనమాట, సెలవు ఉంటుంది ఆ రోజు. అలానే ఇది సంతోషంగా చేసేది కాబట్టి దీనికి కూడా ఒక దీపావళి లాగా ఆ రోజు ప్రత్యేకంగా ఒక రోజు అనేది ఇస్తారేమో అని. మస్జిద్ కూలగొట్టిన ఫస్ట్ వ్యక్తి తెలుగు అతనే అని పైన ఎక్కారన్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? అది ఒక తెలుగు అతనే అనేది ఏమీ లేదు అక్కడ. బెంగాలీస్ 2 పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఎక్కినారు. చాలామంది కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి చాలామంది వచ్చినారు కార్సేవ ఆ టైంలో. చాలామంది మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. మేము కూడా ఇక్కడ అందరికీ కొంచెం వసతి చేసి పెట్టాము, అందరికీ భోజనాలు అది చేసి పెట్టాము కార్సేవ వాళ్ళందరూ వచ్చినప్పుడు. చాలామంది ఉన్నారు, ఒక్కళ్ళనే ఏం లేదు దాంట్లో. చాలా అందరి బలిదానం వల్లనే ఈరోజు ఈ అయోధ్య అనేది నిలబడింది. ఇట్లా చాలా మంది బలిదానాలు జరిగాయి వల్లనే ఈరోజు అయోధ్య అనేది మంచిగా తయారైంది. ఈరోజు మీరు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉంటున్నారమ్మా ఇక్కడ? ఇక్కడ కుటుంబం ఒకటిగా వచ్చింది, మాది విస్తారంగా అయిపోయింది. ఇప్పుడు 10 7 ఒక ఏరియా తెలుగు వాళ్ళు ఒక ఏరియా అన్నట్టు. ఇంటికి ఒకళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల్ని మా వాళ్ళు ఏం చేశారు, పూర్వీకులు కూడాను ఇక్కడే వచ్చి ఉన్నారు, సెటిల్ అయినారు. కానీ ఆడపిల్లలు అనే వాళ్ళని పెళ్ళిళ్ళు అక్కడ చేసేవాళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ కోడళ్ళుగా ఆడపిల్లల్ని తీసుకొచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే రాకపోకలు అనేవి ఉంటాయి కదా అనేసి, రాకపోకలు ఉంటాయని ఇప్పటిదాకా అదే చేసినాం మేము. ఇన్ని తరాలు గడిచినా కూడాను ఇప్పటిదాకా అదే చేస్తున్నారు. జరుగుతూ ఉంది, ఇంకా కూడా జరుగుతుంది కూడా. అది ఎంతైనా మన జన్మభూమి, అది మనది, వదులుకోకూడదు అనేసి. ఉంటారమ్మా ఎప్పుడన్నా? వస్తూ ఉంటాం, పోతుంటాం. పెళ్ళి పేరెంటాలు గట్ట అంతా ఫంక్షన్లు అయితే వెళ్తుంటాము. అట్లా కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్తూ ఉంటాం, చుట్టాలని వీళ్ళే చూసి. ఈ పాప వచ్చేసి కూతురు వరుస అవుతుంది. అమ్మాయి సొంతం దగ్గర చుట్టం, అక్కడి నుంచే తీసుకొచ్చుకొని పెళ్లి చేసాం అనమాట ఇక్కడ. ఇటు నుంచి అట్లా వచ్చిన పిల్ల. ఈ పాప వచ్చేసి మా బావగారి కోడలు, ఇక్కడ బావగారి కోడలు, అమ్మాయి కోడలు. ఈ అమ్మాయి తెలుగుది, ఈ పాపది అనంతపురు, ఈ పాపది నంద్యాల దగ్గర.
మేము వచ్చి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది అయోధ్య? అక్కడ పెరిగేసి వచ్చారు, అక్కడ పెరిగారు మీరు, ఇక్కడ అయోధ్య వచ్చారు, వేరే రాష్ట్రం వచ్చారు. ముందు అంత డెవలప్ లేదు. యోగీజీ వచ్చిన తర్వాత రోడ్ వైజ్ కమర్షియల్ వైజ్ అంతా బాగా డెవలప్ చేస్తున్నారు. అంటే అక్కడ మన క్లైమేట్కి కానీ ఇక్కడ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే వాతావరణంలో ఇక్కడ చలి చాలా ఎక్కువ. అంటే ఎవరన్నా ఒక్కసారి అమ్మో ఈసారి వచ్చాం రాముడు కనపడ్డాడు చూసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు వస్తారు. ఇక్కడ మీరంటే ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళు, మీకు ఎలా ఉంది? అడ్జస్ట్ అయిపోయాను. నమస్కారం అమ్మా, మీకు ఎలా అనిపించిందమ్మా? బాగానే ఉందండి, ఇక్కడ బాగానే ఉంటుంది. చలికాలం కొంచెం జాస్తి చలిగా ఉంటుంది అంతే. మంచి క్లైమేట్ వైజ్ అట్లాగే ఉంటుంది. థోడాసా కొంచెము ఆహార పానీయాలు వీటి నుంచి అక్కడ ఇక్కడ డిఫర్ వస్తుంది అంతే. మామూలు ఇక్కడంతా సేమ్ క్లైమేట్ ఒకటే, ఫుడ్ ఓన్లీ డిఫరెన్స్. మీ మనవరాలమ్మా? తెలుగు వచ్చామ్మా? తెలుగు వచ్చు, కొంచెం కొంచెం చెప్పు. వస్తుంది. హాయ్, తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వస్తుంది. ఏం చదువుతున్నావు? సెకండ్. ఓకే. ఇదమ్మా అయితే ఇంకా అంటే వెనకాల మందిరం కూడా ఉంది. మాకు కూడా ఇక్కడ మా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా ఒక గుడి అనేది కట్టించుకున్నారు రాముల వారి పేరుతో. సొంత గుడి. గుడి కట్టించుకున్నారు. ఓకే. గుడిలో రోజు పొద్దున్న పూజలు నిత్యం పూజ అవుతుంది, నైవేద్యాలు ప్రసాదాలు అవుతుంటాయి. గుడిలో ఎవరుంటారు? ఊళ్ళో సొంతంగా చేసుకోవటమే మేము. మీరు వెళ్ళి అంటే మీ కుటుంబాలు? మా కుటుంబంలోనే, మా కుటుంబాల వరకే అది సొంతం అన్నమాట. అందరు పూజలు చేస్తూనే ఉంటారు. గుడి చూడొచ్చా అమ్మా? మేము చూడొచ్చు. మా పాప ఒక రాముల వారి పాట వినపడుతుంది, వినిపిస్తుంది. పాప మన కోసం రాముల గారి గురించి ఒక పాట పాడబోతుంది. రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 दशमुख मर्दन राम 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 दशरथ नंदन राम 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 दशमुख मर्दन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 जय राम 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 जय राम 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 अनाथ रक्षक राम 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 आपद बांधव राम 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 अनाथ रक्षक राम 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 आपद बांधव राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 जय राम 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 जय राम 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 సూపర్, చాలా బాగా పాడావు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. कौन सिखाया आपको ये गाना? दादी. दादी सिखाया? మీరే నేర్పించారా అమ్మా? అట్లా నేర్చుకుంది. ఇంత చిన్న వయసులో కూడా మన కోసం ఎంతో చక్కగా పాడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఒకసారి మనమైతే గుడి చూసేసి వద్దాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ పూర్వీకులు 400 సంవత్సరాల క్రితం పైనే వచ్చున్నారు ఇక్కడికి. 400 సంవత్సరాల నాటు వాళ్ళ పూర్వీకులు కట్టిన గుడి చూద్దాం రండి. వాళ్ళైతే సీతారామ మందిరం అయితే కట్టామన్నారు. ఆ సీతారామ మందిరం మనం కూడా దర్శనం చేసుకుందాం. సో మీరు చూసినట్లయితే సుమారు 350 నుంచి 400 సంవత్సరాలు ఉంటుంది కట్టడానికి.
అప్పటిదే వాళ్ళ పూర్వీకులు కట్టించిందంట. వాళ్ళు ఇప్పటికీ నిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్దాం. చూశారు కదా సీతారాం మందిరము, పూర్వీకులు కట్టిన మందిరం అంట. దగ్గరగా 350 నుంచి 400 సంవత్సరాల క్రితం వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిత్యం వీళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో దీని గురించి తెలుసుకుందాం, గుడి గురించి మనం. వాళ్ళు పూర్వీకులు నిర్మించిన సీతారాం మందిరం అయితే ఇదే మీరు చూస్తున్నారు కదా. ఈ మందిరం నిర్మాణం అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని పూజా కార్యక్రమాలు కానీ మీరు చూస్తూ ఉండొచ్చు. పొద్దున హారతి కూడా అయిపోయింది అనుకుంటా, మార్నింగ్ పొద్దున అయిపోయిందమ్మా. కొంచెం ఈ గుడి గురించి చెప్పు. గుడి ఏంటి పూర్వీకులు కట్టించుకున్నారు వాళ్ళు, వాళ్ళకి ఉండొచ్చు అంతగా అన్ని సంవత్సరాల నుంచి కట్టుకున్నారు. వాళ్ళు నిత్యాలు పూజలు చేస్తూనే ఉంటాం మేము. 2 పూట్ల పూజలు అవుతాయి, నైవేద్యాలు అవుతుంటాయి, పూజలు నిత్యం పూజ చేస్తాం. చూశారు కదా, ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయోధ్యలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఆచారాలు ఫాలో అవుతూ నిత్యం పూజలు చేస్తూ ఇక్కడ ఉన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైజ్ మంకీస్ మీడియా. నేను మీ సృజన్.